హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఫ్రూట్ సలాడ్ న్యూ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ క్విక్గా సలాడ్ అనేది చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రూట్స్. నేను ఫ్రూట్స్ ఏదన్నా ఫ్రూట్స్ తీసుకోండి. నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నాను, పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. నేను చూపించే విధానంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అండ్ నేను నెక్స్ట్ ఇందులోకి గోవాని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని వేస్టేజ్ అంతా కట్ చేసేసుకొని అండ్ ఇప్పుడు గోవాని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. అన్నీ మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అన్ని ఫ్రూట్స్. గోవాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను దానిమ్మ పళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఇన్కేస్ వేరే ఫ్రూట్స్ కావాలంటే వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి వ్యాక్స్ యాపిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్కేస్ మీకు కావాలంటే బనానా లేదా పపాయ ఏ ఫ్రూట్ అని యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. చేసుకుంటా ఇప్పుడు నేను సంత్రాన్ని తీసుకుంటున్నాను. సంత్రం కూడా నేను చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. నాకు వద్దని నేను నార్మల్గానే వేసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ని తీసుకోవాలి. లెమన్ని దీనిపైన మనం పిండేసుకోవాలి, గింజలు లేకుండా పిండుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర హనీ అవైలబుల్గా ఉంటే హనీని యాడ్ చేసుకోండి. నేనైతే ప్యూర్ హనీ వాడుతున్నాను ఇక్కడ. హనీ దీనిపైన యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం, మిక్స్ చేసుకొని మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ మీరు కూడా ఈవినింగ్ టైంలో తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి గాయస్. వెయిట్ లాస్కి కూడా ఈ ఫ్రూట్ సలాడ్ మనం తినొచ్చు. మొత్తం చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రూట్స్కి హనీ అండ్ లెమన్ మంచి మిక్స్ అయ్యేలాగా తీసుకొని తినడమే. బాయ్ గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.